కడప జిల్లా వేంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గుజరాత్ మోడల్ తరహాలో రాత్రి వేళల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని టీటీడీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. 200 మంది పారిశుద్ధ్య కార్మికులతో వినూత్నంగా పారిశుద్ధ్యంపై దండయాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం ట్రాఫిక్ జనం రద్దీ వల్ల పనులకు ఆటంకం రాకుండా రాత్రి సమయంలో మెగా క్లీన్ డ్రైవ్ ప్రారంభించారు. వార్డుల వారీగా ప్రధాన రోడ్లతో పాటు వీధులన్నీ శుభ్రం చేశారు. చుట్టుపక్కల ఉండే పెద్ద గ్రామ పంచాయతీలను అన్నిటినీ పార్టీలో పనిచేసే వాళ్ళందరినీ కూడా అందరినీ ఇక్కడికి రప్పించి, అదే మామూలుగా డే టైం అయితే అక్కడ జనాలు ట్రాఫిక్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, పని జరగదు, స్పీడ్గా పని జరగదు అనే ఉద్దేశంతో రాత్రి 9-9:30 తర్వాత వార్డు వైజు మీరు ఈ వార్డులో పనిచేయాలా, మీరు ఈ వార్డులో పనిచేయాలని సిస్టమేటిక్గా ఇక్కడ ఉండే అధికారులు ఆ వార్డు వైజు టాస్క్ ఇవ్వడం జరిగింది. సిస్టమేటిక్గా చేయడంలో ఏదైనా గ్యాప్ ఏర్పడితే మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇదే ప్రోగ్రాం పెట్టి వేంపల్లిను ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని ఇక్కడ ఉండే మా లోకల్ లీడర్స్ కానీ తర్వాత మిగతా మా అధికారులు చేయడం, వేంపల్లిలో ఉండే మొత్తం చెత్త చెదారం అంతా క్లీన్నెస్, ప్రజలకు ఎలాంటి రోగాలు రాకుండా నీట్గా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం. మొట్టమొదటిగా మా పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లిలో ప్రయోగాత్మకంగా మేము చేపట్టడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది.